తిరుగుతుంది. జలంధరుని బలం, శక్తి బృంద పవిత్రత నుండి ఉత్పన్నమయ్యాయని నమ్ముతారు. ఈ కారణంగా ఏ దేవుడు లేదా రాక్షసుడు యుద్ధంలో అతన్ని ఓడించలేకపోయాడు. అయితే జలంధరుని అహంకారం, నిరంకుశత్వం కారణంగా విష్ణువు నాయకత్వంలోని దేవతలు అతనిని ఓడించాలని నిశ్చయించుకున్నారు. జలంధరుని అజేయతను విచ్ఛిన్నం చేయడానికి విష్ణువు ఒక ప్రణాళికను రచించాడు. జలంధర రూపం ధరించి మారువేషంలో బృందా వద్దకు వచ్చాడు. అది తన భర్త అని భావించిన బృందా పవిత్రతకు తెలియకుండానే భంగం కలిగింది. ఈ మోసాన్ని గ్రహించిన బృందా విష్ణువును శపించింది. ఇది అతని దివ్య శక్తులను తాత్కాలికంగా బలహీనపరిచింది. ఈ శాపం అనేక సంఘటనలకు దారితీసింది. చివరికి ఆమె తులసి, పవిత్ర తులసి అని పిలువబడే పవిత్ర మొక్కగా రూపాంతరం చెందింది. బృందా పవిత్రత దెబ్బతినడంతో జలంధర తన అజేయ శక్తిని కోల్పోయింది. తదనంతరం దేవతలు జలంధరుడిని యుద్ధంలో ఓడించగలిగారు. అతను వీరోచితంగా పోరాడాడు, కానీ చివరికి శివుడు చేత చంపబడ్డాడు. అతని పాలన ముగింపుకు గుర్తుగా మరియు విశ్వానికి సమతుల్యతను పునరుద్ధరించాడు. జలంధర మరియు బృంద తులసి కథ హిందూ పురాణాలలో విశ్వసనీయత, మోసం, దైవ జోక్యం మరియు అహంకారం యొక్క పర్యవసానాలను వివరిస్తుంది.